చాలా ప్రాముఖ్యమైన విషయము. నిరాకారంగా ఉన్నది, శూన్యంగా ఉన్నది, చీకటి అగాధ జలములపై అల్లాడుచున్నది. మన బ్రతుకుల్లో నిరాకారంగా ఉన్న బ్రతుకును ఆకారం ఉన్న దేవుడిచ్చి శూన్యంగా ఉన్న జీవితాన్ని ఆయన మొత్తం అన్నిటితో నింపివేసి చీకటితో ఉన్న బ్రతుకును వెలుగుమయం చేస్తే బ్రతుకులు ఉంటాయా చేతిలో? మామూలుగా ఉండదు. దాన్నే ఎల్షైదాయి చేసే దేవుడు, ఎలోహీం చేసే కార్యాలు ఏంటయ్యా అంటే ఆయన సర్వశక్తిమంతుడు. అన్ని నామముల కంటే గొప్ప నామం అని పాడతాం కదా, అన్ని నామముల కంటే గొప్ప నామము. ఆ పైన నామంలో ఎంత శక్తి ఉన్నదంటే నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారం ఇచ్చి, శూన్యంగా ఉన్నదాన్ని నింపేసి, అంధకారంలో ఉన్నదాన్ని వెలుగుమయం చేసేది